Now, in the next topic we have operators, arithmetic, logical, comparison, bitwise operators, and also assignment operators kuda untayi. Okay, now let's go with arithmetic operators. What are arithmetic operators? Addition, subtraction, multiplication, division, modulus, exponential, and floor division. Okay, what are those actually? So ఏం లేదు, ఒక 2 or more whatever you want. Okay, సో వేరియబుల్స్ తీసుకొని వాటిని మనం ఈ అర్థమెటిక్ ఆపరేటర్స్ యూజ్ చేసి ప్రాసెస్ చేయాలి. ఓకే, లెట్స్ టేక్ a ఈక్వల్స్ టు 10. ఓకే, b ఈక్వల్స్ టు 20. నౌ ఐ వాంట్ టు ప్రింట్ c ఈక్వల్స్ టు a ప్లస్ b and print c, sorry, a plus b, print of c. What it will print? It will print 30. See, 30. Okay, what I just said. సో ఏం చేసాం, ఇప్పుడు మనం ఒక ఏలోనికి ఒక వేరియబుల్ని స్టోర్ చేసాం 10 అనే ఒక వాల్యూని, అలానే బి అనే వేరియబుల్లోనికి 20 అనే ఒక వాల్యూని స్టోర్ చేసాం. తర్వాత సిలో ఏం చేస్తున్నాం, సిలో ఏ ప్లస్ బి అనే 2 వేరియబుల్స్ని యాడ్ చేస్తూ దాన్ని సికి అసైన్ చేస్తున్నాం. ఈక్వల్స్ టు అంటే అసైన్మెంట్ సింబల్. ఓకే, నౌ అండ్ ఆ సిని మనం ప్రింట్ చేస్తున్నాం. ఓకే, ఫైన్. అలానే మనకి ప్రింట్ ఆఫ్ ఏ ఇంటూ బి, అలానే ఏ మైనస్ బి. ఓకే, నెక్స్ట్ ఏ ఫ్లోర్ డివిజన్ బి. లెట్ మీ ఎక్స్ప్లెయిన్. ఇదేంటి మనకు తెలుసు, మల్టిప్లికేషన్, మల్టిప్లైస్ 2 values. ఓకే, నౌ సబ్ట్రాక్షన్, మాడ్యులస్ అంటారు, విచ్ రిటర్న్స్ రిమైండర్. ఓకే, ఏమవుతుంది, రిమైండర్. స్లో లైక్ ఏదైనా డివిజన్ చేసేటప్పుడు మనకి ఒక వాల్యూ అనేది మిగిలిపోతుంది. ఓకే, రిమైండర్ అంటారు, ఆర్ శేషం, సంథింగ్. ఓకే, నౌ వాట్ ఈస్ దిస్? దిస్ విల్ రిటర్న్ కోఎఫిషియంట్. ఇదేం చేస్తుందంటే ఎక్స్పోనెన్షియల్. Exponential, whatever. Exponential means square, I will tell you. And then ఇదేంటిది, ఫ్లోర్ డివిజన్. పైన అక్కడ రాసి ఉన్నాయి కదా, ఫ్లోర్ డివిజన్. ఇదేం చేస్తుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఏ మనకేంటి 10 ఉంది, బి 20. సో ఇప్పుడు దాన్ని డివైడ్ చేస్తే మనకి ఏం వస్తుంది, అసలు 2 వస్తుంది కదా. ఫర్ ఎగ్జాంపుల్ 2.7 అని వచ్చింది అనుకోండి. ఓకే, 2.7 అని వచ్చేటప్పుడు 2.7కి దగ్గరలో ఉన్న నెంబర్ ఏంటి, 3. రౌండ్ ఫిగర్ అంటాం కదా మనం, దాట్ ఈస్ ఫ్లోర్ డివిజన్. ఫ్లోర్ డివిజన్ అంటారు. ఓకే, నౌ లెట్ మీ ఎగ్జిక్యూట్ ఎవ్రీథింగ్. సి ఫస్ట్ 30. వాట్ ఈస్ 30? a plus b. ఓకే, నెక్స్ట్ వాట్ ఈస్ 200? a into b. What is a? 10. 10 into 20. Yeah, 200. సరిపోయింది. నెక్స్ట్ a డివైడ్స్ a మాడ్యులస్ b. a మాడ్యులస్ b ఎప్పుడు ఏం చేస్తుందని చెప్పాను, ఇట్ విల్ రిటర్న్ రిమైండర్. ఓకే, అంటే ఇది ఎలా వర్క్ అవుతుంది, b. వాట్ ఈస్ b? 20 డివైడ్స్ 10. ఓకే, సో 20 డివైడ్స్ 10 అంటే, లెట్ మీ ప్రింట్ హియర్. సారీ, ఇది మనకి మాడ్యులస్ కదా, డివైడెడ్ బై కదా మనకి ఇది. ఎస్, 20 డివైడెడ్ బై 10. లెట్స్ ఫైండ్ అవుట్ వాట్ ఇట్ ఈస్. వై ఇట్ ఈస్ గివింగ్ 0? వాట్స్ ద ప్రాబ్లం? సారీ, ఇది ఏ బి 10. ఓకే, ఫైన్. సో సరిపోయింది. సో వాట్ వీఆర్ డూయింగ్, ఇట్ రిటర్న్స్ రిమైండర్, శాసం అంటాం కదా, దాట్ విల్ బి రిటర్న్డ్ ఇఫ్ యూ యూజ్ మాడ్యులస్ ఆపరేటర్ బిట్వీన్ 2 ఆపరెంట్స్. వీటిని చూడండి,
ఏ అండ్ బి ఉన్నాయి కదా, వాటిని ఆపరెంట్స్ అంటారు. ఓకే, వన్ సెకండ్, ఆపరెంట్. ఓకే, దర్ ఇస్ ఎ కన్ఫ్యూజన్ హియర్. ఆపరెంట్ అంటారు, లైక్ దీన్ని ఏదో అంటారు, దర్ సంథింగ్. ఓకే, యూ కెన్ రీసెర్చ్ ఇట్ దట్ లెటర్. నా నెక్స్ట్, యా, ఏ డివైడ్స్ బి. ఇదేం చేస్తుంది? యాజ్ యూజువల్ వీ నో దట్ కోఎఫిషియంట్. ఓకే, కోఎఫిషియంట్. నెక్స్ట్, ఏ ఎక్స్పోనెంట్, ఏ స్టార్ స్టార్ బి అంటే ఎక్స్పోనెన్షియల్. ఫర్ ఎగ్జాంపుల్ 2 ఇంటూ, సారీ, 2a అనేది 2 అనుకుందాం, b అనేది 5 అనుకుందాం. ఇది ఎలా కన్వర్ట్ చేస్తుందంటే 2 ఇంటూ 2 ఇంటూ 2 ఇంటూ 2 ఇంటూ 2, 5 2s. 5 2s అంటే 2 to the power of 5 అని. ఓకే, దిస్ ఈస్ హౌ ఇట్ విల్ రిటర్న్. సో మనకి ఎంత వస్తుంది వాల్యూ? సంథింగ్. సో కానీ ఇన్ హియర్ ఏ అనేది 10, ఓకే, బి అనేది 20. సో అప్పుడు ఎలా వర్క్ అవుతుంది? సో మనకి ఇక్కడ ఏ 10 కదా, ఇక్కడ 10 ఇంటూ 10 ఇంటూ 10 ఇంటూ అని 20 టైమ్స్ వస్తాయి. ఓకే, సి 10 ఇంటూ 10 ఇంటూ 10 ఇంటూ అండ్ సో ఆన్ అప్ టు 20 టైమ్స్. Or it equals to 10 to the power of 20. Okay, 10 to the power of 20. This is how it works. Next, print of, what is that? This is floor division antaru. As I said, for example, result అనేది మనకి నియర్ బై 9.7 వస్తే దాన్ని 10కి రౌండ్ చేస్తుంది. అదే 9.2 వచ్చింది అనుకోండి, అప్పుడు 9కి రౌండ్ చేస్తుంది. రౌండ్ ఫిగర్ అంటాం కదా, that is what it is. So this is how we'll use arithmetic operators. So what we can do is, I want to take a user input, like a small calendar అనుకుందాం. a equals to user input అంటే let's say ఇప్పుడు ఒక అప్లికేషన్ యూజ్ చేసేటప్పుడు అందులో అన్ని ఫిక్స్డ్ ఉండిపోవు కదా. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ దెర్ ఇస్ ఎ క్యాలిక్యులేటర్ ఉంది మన దగ్గర. క్యాలిక్యులేటర్లో ఏంటి, మనకు నచ్చిన నెంబర్స్ మనం ఇన్పుట్ ఇస్తాం. సో ఇట్ విల్ జనరేట్ అవుట్పుట్ ఫ్రమ్ దాట్, రైట్? సో అలానే ఇక్కడ కూడా ఇప్పుడు మనం ఏ ఈక్వల్స్ 10 తీసుకున్నాం, బి ఈక్వల్స్ 20 తీసుకున్నాం. కానీ నాకు ఏ ఈక్వల్స్ 10 కాదు 20 కావాలనుకున్నాం, మాటమాటికి మన కోడ్లో చేంజ్ చేయలేం కదా, రైట్? సో యాజ్ ఎ డెవలపర్గా నువ్వు మాత్రం కోడ్ చేంజ్ చేయగలవు. బట్ ఎండ్ యూజర్ అప్లికేషన్ బిల్డ్ అయిపోయింది, క్యాలిక్యులేటర్ బిల్డ్ చేసావు. ఓకే, అప్పుడు ఇలా ఫిక్స్డ్ నెంబర్స్ వదిలేలేవు కదా. You have to give your own numbers. That is your preference. Okay, customer satisfaction is very important. In the same way, మనం ఏం చేస్తామంటే we are taking input from the user and process them accordingly. Okay, now a equals to, there is a function called input of. Input of అనే ఒక ఫంక్షన్ ఉంటుంది. ఆ ఫంక్షన్ ఏం చేస్తుందంటే it is able to take యూజర్ ఇన్పుట్. సో లైక్ మనకు ఎక్కడి నుంచి తీసుకుంటుంది అది? త్రూ కమాండ్ లైన్. ఓకే, నౌ ఇప్పుడు నేను ఏం చేస్తానంటే జస్ట్ కొంచెం బ్యూటిఫుల్గా కనిపించడానికి ఐఎమ్ గివింగ్ సమ్ స్ట్రింగ్, ఎంటర్ వాల్యూ ఆఫ్ ఏ. ఓకే, దట్ ఈస్ వాట్ ఐఎమ్ స్టోరింగ్ ఇన్సైడ్ ఏ. ఓకే, నెక్స్ట్ బి ఈక్వల్స్ టు ఇన్పుట్ ఆఫ్ string, enter value of b. Okay, now ఇప్పుడు ఏం చేస్తుందంటే if the moment I run this code, just observe here in the terminal. Okay, see what it is asking, enter value of a. I'm entering 5. Okay, మళ్ళీ enter కొట్టండి. ఇప్పుడు మళ్ళీ enter value of b. Again I'm giving 10, enter. What it is going? There is an error coming. Why? I will tell you. Keep aside. So మనకి ఎప్పుడు కూడా కోడ్ ఎప్పుడు కూడా టాప్ నుంచి డౌన్కి ఎప్పుడు కోడ్ అనేది రీడ్ అవుతుంది. ఇఫ్ ఇట్ ఈస్ ఏ సింపుల్ ప్లెయిన్ కోడ్ అయితే, ఫంక్షన్స్ అవన్నీ తర్వాత చెప్తాను నేను. ఓకే, ఫంక్షన్కి వేరే డిఫరెంట్గా రన్ అవుతుంది నా. సో ఎప్పుడు కూడా పైనుంచి ఇలా చదువుకుంటూ వస్తూ రన్ చేసుకుంటూ వస్తుంది కోడ్. ఓకే, దట్ ఎవ్రీ సింగిల్ లైన్ రైట్ నుంచి లెఫ్ట్కి వస్తుంది. ఓకే, రైట్ నుంచి లెఫ్ట్కి వస్తుంది.
నౌ ఇప్పుడేమో ఇక్కడ మనకి ఏం ప్రాబ్లం వచ్చింది, can't multiply sequence by non-int of type str. What is that? What does it mean? Type error. So the problem is the input ఉంది కదా, ఈ ఇన్పుట్ ఎప్పుడు కూడా డిఫాల్ట్గా ఏదైతే వాల్యూ మనం ఏదైతే ఇస్తున్నామో ఆ వాల్యూని ఇన్పుట్ డిఫాల్ట్గా స్ట్రింగ్లో కన్వర్ట్ చేసుకుంటుంది, స్ట్రింగ్లో తీసుకుంటుంది. ఓకే, స్ట్రింగ్లో తీసుకునేటప్పుడు ఏ ఇంటూ బి చేయలేము కదా. సి హియర్ ఏ ఇంటూ బి. ఓకే, హేమంత్ ఇంటూ హరీష్ అంటే ఏం చెప్తారు మనం, లెట్స్ సే ప్రింట్ ఆఫ్ సంథింగ్, ఒక స్ట్రింగ్ హేమంత్ ఇంటూ స్ట్రింగ్ ఆఫ్ హరీష్. మనం దీన్ని చేయగలమా, లేదు కదా. సి ఇట్ విల్ రైజ్ ఎన్ ఎర్రర్. సి మల్టిప్లై చేయలేం, అవి ఇంటీజర్స్ కానీ ఫ్లోట్ వాల్యూస్ కానీ ఎలా అయితేనే వాటిని మల్టిప్లై చేయగలం. ఓకే, వీటిని మల్టిప్లై చేస్తున్నామంటే ఇట్ డజంట్ మేక్ సెన్స్. స్ట్రింగ్ని ఇప్పుడు మల్టిప్లై చేయలేం. ఓకే, ఎడిషన్ చేయొచ్చు. సి ఎడిషన్ ఇదేం చేస్తుందంటే ప్లస్ అని ఇచ్చేటప్పుడు దానికి కన్కాటినేషన్ అంటారు. ఓకే, ఈ స్ట్రింగ్కి ఇది కన్కాటినేట్ అవుతుంది. సి హౌ ఇట్ వర్క్స్. సి ఇక్కడ వర్క్ అయింది చూడండి, హేమంత్ హరీష్. స్పేస్ రావాలంటే జస్ట్ గివ్ ఎ స్పేస్ ఆఫ్టర్ హేమంత్. సి where it is. Oh, one second, let me close this. Yeah, see హేమంత్ హరీష్ స్పేస్ వచ్చింది. సో ఇలా ప్లస్ అయితే అవుతుంది, మైనస్ చూద్దాం. స్ట్రింగ్కి let me close. అవ్వట్లేదు, మైనస్ కూడా అవ్వట్లేదు, ఓన్లీ ప్లస్ మాత్రమే అవుతుంది, ఎందుకంటే అది కన్కాటినేషన్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ న్యూమరికల్కి మధ్యలో ప్లస్ ఇచ్చామనుకోండి, అది ఆటోమేటిక్గా అర్థం చేసుకుని దాన్ని సమ్ చేస్తుంది. అదే స్ట్రింగ్కి ఇచ్చామనుకోండి, 2 స్ట్రింగ్స్ మధ్యలో టూ కానీ 3 కానీ 4 కానీ వాట్ ఎవర్, ఆ స్ట్రింగ్స్ అన్నిటి మధ్యలో మనం ఇచ్చేటప్పుడు అదేం చేస్తుందంటే ఇట్ ఈస్ నో దాట్ దోస్ ఆర్ ద స్ట్రింగ్స్. సో నేనేం చేయాలి, వాటిని అపైన్ చేయాలి, కన్కాటినేట్ చేయాలని అది డిసైడ్ అవుతుంది. ఓకే, ఇన్ కేస్ న్యూమరికల్ అయితే సమ్ చేస్తుంది. క్లియర్. నౌ ఇక్కడ మనం ఇప్పుడు ఈ ఎర్రర్కి వద్దాం. వై దిస్ ఎర్రర్ ఈస్ కమింగ్, ఇది పక్కన పెట్టేద్దాం మనం. వై దిస్ ఎర్రర్ ఈస్ కమింగ్ 10. యాజ్ ఎ సెడ్ ఇన్పుట్ ఫంక్షన్ అనేది మనకి ఇట్ టేక్స్ ఎనీథింగ్ యాజ్ string or it considers anything as a string. సో ఆ స్ట్రింగ్ మనం ఏం చేయాలి, ఆ స్ట్రింగ్ మనం ఇంటిజర్లో కన్వర్ట్ చేయాలి. డైరెక్ట్గా ఎక్కడైనా ఇచ్చేయచ్చు మనం, ఇంట్ ఆఫ్ అని, ఇంట్ ఆఫ్ సో ఏదైతే వాల్యూ వస్తుందో యూజర్ ఇన్పుట్ నుంచి అది ఇంట్గా కన్వర్ట్ అవుతుంది. దెన్ ఇట్ ఈస్ స్టోరింగ్ ఇన్ సైడ్ బి. సో ఏ అండ్ బి. ఇఫ్ ఐ రన్ దిస్ కోడ్ ఇట్ వర్క్స్ ఆబ్వియస్లీ. సి 5 and 5. సి ఇట్ ఈస్ వర్కింగ్ కదా. నౌ వాట్ నెక్స్ట్. సో ఇక్కడ నేను లోపల ఇది ఇవ్వకపోతే రన్ అవుదా. సో వీడియో పాజ్ చేసి ట్రై టు గెస్ అండ్ డూ ఏ కామెంట్ హియర్. సో నేను ఇక్కడ ఎంటర్ ఏ వాల్యూ ఎంటర్ బి వాల్యూ అని ఇవ్వలేదు. విల్ ఇట్ వర్క్? ఎస్, ఇట్ వర్క్. సో ఇందులో ఏదైతే స్ట్రింగ్ ఇచ్చానో అది జస్ట్ ఇక్కడ అందంగా కనిపించడానికి మాత్రమే, యూజర్కి తెలియడానికి వాట్ ఈజ్ ఆస్కింగ్ అని. ఈవెన్ దో ఇఫ్ ఐ డోంట్ మెన్షన్ ఎనీథింగ్, ఇఫ్ ఐ రన్ దిస్ ఇట్ స్టిల్ రన్. సి ఇట్ ఈ కర్సర్ ఇక్కడ ఉంది మనకు చూడండి, అంటే ఇట్ ఈస్ ఎక్స్పెక్టింగ్ సంథింగ్, బట్ అక్కడ మనకి ఏ స్ట్రింగ్ మనం మెన్షన్ చేయలేదు కాబట్టి అది బ్లాంక్గా ఉంది అక్కడ. లెట్స్ టేక్ 5 అగైన్, మళ్ళీ 5. See, answer is coming. So it does what, like input ఉంది కదా, it never expect anything. There is some optional thing. See, read a string from standard input. See what it is saying, వాడు యూజర్ ఏ నెంబర్ ఇచ్చినా సరే అది స్ట్రింగ్ లాగానే రీడ్ చేసుకుంటుంది.